పాపముల చేత అపరాధముల చేత చచ్చిన నిన్ను నన్ను తన ప్రశస్తమైన నిష్కలంకమైన నిర్దోషమైన రక్తము ద్వారా కొన్ని తన సొత్తైన ప్రజగా చేసుకొని అనాథలుగా విడవక నీలో నాలో ఒక సర్వ సమృద్ధిగా నివాసము చేయడానికి పరిశుద్ధాత్మునిగా ఆ నజరేయుడైన యెహోషువాయే నీలో నాలో ఆదరణకర్తగా వచ్చి ఆయన నివాసము చేస్తూ ఉన్నాడు. వర్ణించలేని సంపద, ఊహకందని సంపద, మానవ జ్ఞానమునకు మించిన సంపద. ఆయన యొక్క సన్నిధిని వివరించుట ఎవరి తరమవుతుంది? వెండి బంగారముల కంటే కోరదగినటువంటిది నీ వాక్యము తండ్రి. ఈ లోకమంతా ఒకవైపుగా పెట్టి నీ సన్నిధి ఒకవైపుగా పెడితే, లోకమంతా ఒకవైపుగా పెట్టి నీ వాక్యము ఒకవైపుగా పెడితే, నాయన నీ వాక్యమే విలువైనది, నీ సన్నిధే ఘనమైనది, నీ కృపయే ఘనమైనది. ఆకాశములు పట్టజాలనంత మహిమ కలిగిన తండ్రి పరిశుద్ధాత్మునిగా నీలో నాలో సర్వ సంపదలుగా గనిగా ఆయన నివాసము చేస్తూ ఉన్నాడంటే నీవు మౌనముగా ఉండే విషయము కాదు. నీకు అర్థము కాకపోతే నువ్వు మౌనముగా ఉంటావు. అర్థమైతే ఉత్సాహధ్వని చేస్తూ ఆ యొక్క యూదా గోత్రపు సింహమైన ఆరాధనకు యోగ్యుడైన పూజ్యనీయుడైన ఆ పరలోకపు తండ్రి నజరేయుడైన యెహోషువను మాత్రం ఆరాధించకుండా ఉండలేవు. ఆ తండ్రికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిద్దాము. యూదా స్తుతి గోత్రపు సింహమా, యెహోషువా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. ఆయనే మన యొక్క స్తుతి గోత్రపు సింహము, ఆయనే స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు. చప్పట్లు కొడుతూ ఉత్సాహధ్వని చేద్దాం. ఆమేన్. బలమున్న వాళ్ళు, ఆరోగ్యము సహకరించిన వారు, సర్వభూజనులారా ఆయన సన్నిధిని ఉత్సాహధ్వని చేయుడి. సర్వభూజనులారా చప్పట్లు కొట్టుడి. గడప కమ్ముల పునాదులు పరలోకములో ఎలాగో భూలోకములో అలాగా కెరూబులు సెరాపులు ఆయనను స్తుతిస్తూ ఉన్నారు. ఆమేన్. స్తోత్రం. యూదా స్తుతి గోత్రపు సింహమా, యెహోషువా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. మరొకసారి యూదా స్తుతి గోత్రపు సింహమా, యెహోషువా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధన. స్వరమెత్తి వచ్చిన వారందరూ కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. చప్పట్లు కొడదాము. హల్లెలూయా. ఆత్మలో ఆనందించు. పరిశుద్ధాత్మను మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. స్తోత్రం. ఆయన నీ ఎడల నా ఎడల చేసినటువంటి ఉపకారములను తలంచుకుంటూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆరాధనకు యోగ్యుడు పూజనీయుడైన ఆ నజరేయుడైన యెహోషువను ఆరాధన చేద్దాం. ఆమేన్. స్తోత్రం. నీ స్థితిగతులను మార్చగలిగిన వాడు ఆయన ఒక్కడే. నీ స్థితిగతులను మార్చగలిగిన వాడు ఆయన ఒక్కడే. రాజు యొక్క శాసనము సైతము మార్చగలడు. సింహాసనములు తలకిందులు చేయగలడు ఆయన. నీ కొరకు నా కొరకు తన ప్రజల కొరకు. ఆమేన్. స్తోత్రం. నీ ప్రజల నెమ్మదికై
రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అణచి అధికారులను అదముల చేసిన నీకు నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అణచి అధికారులను అదముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా యెహోవా నా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా యూదా స్తుతి గోత్రపు సింహమా యెహోవా నా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన చేద్దాము. నీకు నాకు నీతి అయ్యున్న ఆ నీతి సూర్యుడైన యెహోవాను ఆరాధన చేద్దాము. స్వనీతిని బట్టి గాక స్వంత క్రియలను బట్టి గాక ఆయన తన ప్రశస్తమైన రక్తము నీ కొరకు కార్చడము ద్వారా నిన్ను నన్ను నీతిమంతుడిగా నీతిమంతురాలుగా మార్చినటువంటి ఆయన ప్రేమను ఆరాధన చేద్దాము. స్తోత్రం స్తోత్రం. నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని అనది కాలాన ప్రథమ ఫలముగా పక్వపరచిన నీవు నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని అనతి కాలాన ప్రథమ ఫలముగా పక్వపరచిన నీవు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా యెహోవా నా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా యూదా స్తుతి గోత్రపు సింహమా యెహోవా నా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనములు నాకి చుటలో నీవు నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నత
అసాధ్యమైన సింహాసనములో నాకిచ్చుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైన అబ్రహామా, సారా, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? నిన్ను అడుగుచూ ఉన్నాడు. నీ యొక్క జీవితంలో అసాధ్యం అన్నటువంటి స్థితి ఉన్నదేమో ఆయన ఈ రోజు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? నా యొక్క బలమునకు పరిమితి ఏది? నా శక్తికి పరిమితి ఏది? నా జ్ఞానమునకు పరిమితి ఏది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? యూదా స్తుతి గోత్రపు సింహమా యెహోవా నా ఆత్మీయ ప్రగతి. వచ్చిన వారందరూ స్వరమెత్తి ఆమేన్. యూదా స్తుతి గోత్రపు సింహమా స్తోత్రం. నోరారా నోరారా మనసారా ప్రగతి స్వాధీనమా నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. ఎందు వెతికిన ఆయనను పోలిన వాడు లేడు. దేవుడన పడడానికి అర్హుడు, యోగ్యుడు, పూజనీయుడు, కీర్తనీయుడు. ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. ప్రతి నోరు ఆమేన్. సత్య పిల్లల యొక్క స్తోత్రముల మీద ఆశీర్వదము. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. హల్లెలూయా. పరిశుద్ధాత్మని సన్నిధి ఒక్కొక్కరు విని నీ హృదయం తెరువు, నీ నోరు తెరువు, నీ మాట తెరువు. ఆమేన్. నీ మనస్సు ఆయనకు అప్పగించు, నీ హృదయం ఆయనకు చెప్పు. ప్రాణాత్మ శరీరములు ఆయన కొరకు బలి అర్పణగా అర్పించు. ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. పరలోకములో గడపకముల పునాదులు గల కెరూబులు, సెరాపులు మహిమతో నింపబడి మహిమతో నింపబడి మహిమాత్మను ఆరాధన చేస్తున్నారు. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. హల్లెలూయా. నీ కన్నీరు ఆయన పాదములను కడిపోతూ ఉంది. నీ కన్నీటికి సమాధానం పొందుకుంటున్నావు. నీ సమాధానం వచ్చే సమయము, నీవు బహుమానం పొందుకునే సమయం, ఆశీర్వాదం పొందుకునే సమయం, సమర్పించుకునే సమయము. ప్రశస్తమైన రక్తము సిద్ధముగా ఉన్నది. నీ పాపములను కడిగే రక్తము, నిన్ను నీతిమంతునిగా మార్చే రక్తము, నీతిమంతులుగా మార్చే రక్తము. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన
స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. ఇశ్రాయేలీయుల మధ్యలో ఉన్న దేవుడే నిజమైన దేవుడు. ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఉన్న దేవుడే నిజమైన దేవుడు. ఇశ్రాయేలీయులు ఆరాధన చేస్తున్న దేవుడే నిజమైన దేవుడు. నయమాను ఎలాగ చెప్పగలుగుతూ ఉన్నావు? అయ్యా, నేను చేయని పూజ లేదు, నేను చేయని యజ్ఞము లేదు. ప్రతి రాయికి, ప్రతి రప్పకు, ప్రతి చెట్టుకు, ప్రతి మొక్కకు నేను పూజ చేశాను బాబు. నా జీవితములో చీకటి తొలగలేదు, నా జీవితములో వెలుగు చూడలేదు, నా జీవితములో దుఃఖము మానలేదు, నా జీవితములో నరకము నా నుండి దూరము కాలేదు. ఇదిగో ఆ చిన్నది చెప్పిన మాటను బట్టి, ఆ చిన్నది చెప్పిన మాటను బట్టి ఆ ప్రవక్త దగ్గరికి ఎలాగా ఆ ప్రవక్త కనీసము ఎదుర్కొని నన్ను అంగీకరించి స్వీకరించి చేర్చుకొని చేయి పెట్టి ప్రార్థన కూడా చేయలేదు. పసిపిల్లవాని వలె నా శరీరము మార్చబడింది. ఏ దేవుడైనా నన్ను కనుగరిస్తాడేమో అని చూశాను, ఏ దేవతైనా నన్ను స్వస్థపరుస్తుందేమో అని చూశాను. భార్యతో, పిల్లలతో, నా బంధువులతో, నా స్నేహితులతో సంతోషముగా ఉండగలిగేటట్టు చేయగలిగిన దేవుడు ఎవరా అని ఎదురు చూశాను. నా ప్రశ్నకు సమాధానము ఈరోజు ధైర్యముగా చెబుతూ ఉన్నాను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే నిజమైన దేవుడు. ఆమేన్. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే ఆరాధనకు యోగ్యుడు. ఆయన పూజనీయుడు, ఆయన కీర్తనీయుడు. ఆయనను పోలిన వారు ఈ లోకములో మరెవ్వరూ లేరు. సర్వలోకము సాక్ష్యమిస్తూ ఉంది. నీ సాక్ష్యం ఏమై ఉన్నది? ఆ నిజ దేవుని నువ్వు ఎరిగి ఉన్నావా? ఆ నిజ దేవుని నువ్వు కలిగి ఉన్నావా? ఆ నిజ దేవుని కలిగి ఉంటే సర్వ సంపద నీ సొత్తు, సర్వ సమృద్ధి నీ సొత్తు. ఈ లోకములో కొదవ కలిగి జీవిస్తున్నట్టుగా నీవు ఉన్నవేమో, కానీ ఆయన వాగ్దానము సింహపు పిల్లలు ఆకలి కలిగి కొదవ కలిగినట్టుగా ఉండవచ్చునేమో, కానీ నా పిల్లలు ఆకలితో అలమటించరు. ఆకలితో వారు ఉంటారు. ఆయన వాగ్దానం ఇచ్చి వాగ్దానమును మర్చిపోవడానికి నీలాగా నాలాగా నరుడు కాదు. ఆయన మాట ఇచ్చి మాట నెరవేర్చే, మాట తప్పని మారని నజరేయుడైన యెహోషువా నీ స్థితిగతులను ఎరిగినటువంటి వాడు. ఇంకా నీవు ఆయనకు దూరముగా ఉంటే, ఇంకా ఆయనను ఎరగని ప్రజగా ఉంటే, ఇంకా ఆయనే రక్షకుడు అని నీవు గ్రహించలేని స్థితిలో ఉంటే, నీ జీవితాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకో. నిశ్చయముగా వారితో కలిసి నీవు కూడా సాక్ష్యమిస్తావు. నీవే సాక్ష్యమిస్తావు. నీవే నా ఆరాధనకు యోగ్యుడవు, పూజనీయుడవు, కీర్తనీయుడవు. నీవే కదా నా ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా. నీవే కదా నా ఆరాధనా. వచ్చిన వారందరూ స్వరమెత్తి ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అదముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది?
అబ్రహామును సారమ్మని అడిగిన ప్రశ్న ఈ రోజు నిన్ను నన్ను అడుగుచూ ఉన్నాడు. అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది నాకేమైనది. మహాకాశములు పట్టజాలనంత మహిమ కలిగిన ఆ తండ్రి రక్త మాంసములు ధరించుకొని కన్య గర్భమందు రక్షకుడిగా ఆయన ఈ లోకమునకు ఏ తెచ్చినా అది ఆయనకు స్వల్పమైనటువంటి సంగతి. భూమిని శూన్యములో వేలాడతీయడము ఆయనకు అల్పమైన సంగతి. సముద్రమునకు సరిహద్దులను నిర్దేశించినవాడు, సరిహద్దులను నియమించినవాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమున్నది? నీ కొరకు దీర్ఘశాంతము కలిగి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన యొక్క కృప నుండి దూరము చేసి ఏది కూడా నాకు వద్దు తండ్రి, వద్దు తండ్రి, వద్దు తండ్రి అని నువ్వు చెప్పగలిగితే నిశ్చయముగా ఆయన తండ్రి వలె ఆదరించి నిన్ను నడిపిస్తాడు. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే, లాలించును పాలించును, లాలించును పాలించును. ఎవరు నన్ను చేయి విడచినా యెహోవా చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినా యెహోవా చేయి విడువడు. చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువాడు. నిన్ను చేయి విడువాడు. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే, లాలించును పాలించును, లాలించును పాలించును. ఎవరు నన్ను చేయి విడచినా, చెప్పు విశ్వాసముతో, చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినా యెహోవా చేయి విడువడు. చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువాడు. నిన్ను చేయి విడువాడు. వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా, వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా వేడుకొందునే కాపాడునే, వేడుకొందునే కాపాడునే. ఎవరు నన్ను చేయి విడచినా. మనుషులు వాగ్దానము చేస్తూ ఉంటారు, వారు విడిచి వెళతారు. తన పోలికగా తన కొరకు తన మహిమార్థము సృజించుకున్న ఆ యెహోవా నిన్ను చేయి విడువడు. చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువాడు. నిన్ను చేయి విడువాడు. వేదన శ్రమలు ఉన్నప్పుడల్లా, వేదన శ్రమలు ఉన్నప్పుడల్లా వేడుకొందునే కాపాడునే, వేడుకొందునే కాపాడు. నీకు కలిగే వేదన, నీకు కలిగే శ్రమ ఆయన పాదముల దగ్గరకు నడిపించాలి. ఆయన పాదములను ఇదిగో ఆ సీమోను ఇంటిలో, ఆ
సహోదరి పాదములను తడిపినట్టుగా, యెహోషువ పాదములను తడిపినట్టుగా నీవు పాదములను తడిపితే విడుదల విడుదల. చేయి విడువడు, చేయి విడువాడు, నన్ను చేయి విడువాడు, నిన్ను చేయి విడువాడు. వేదన శ్రమలు ఉన్నప్పుడల్లా, వేదన శ్రమలు ఉన్నప్పుడల్లా వేడుకొందునే కాపాడునే, వేడుకొందునే కాపాడు. కాపాడే కాపరి, మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి, మన విమోచకుడు, మన రక్షకుడు, మన పునరుద్ధానుడైన ఆ యెహోషువ తల్లి వలె తండ్రి వలె నిన్ను ఆదరించడానికి తన హక్కున చేర్చుకున్నాడు. ఆయన చేసిన ఉపకారములను తలంచుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధిలో నిందారహితముగా సాగిపోదా. మరెక్కువగా నిన్ను స్తుతించి ఆరాధించే కృపా భాగ్యములోనికి యెహోషువ మెస్సయ ప్రార్థన మందిరాన్ని నడిపించండి. నీ బిడ్డల యొక్క స్తుతుల మీద ఆసీనులవై నిండారుగా దీవెన ఆశీర్వాద వర్షము వారి మీద, మా మీద, మా కుటుంబాల మీద, మా మందిరం మీద, మా పరిచర్య మీద, మా దేశం మీద నిలపండి. నజరేయుడైన యెహోషువ మెస్సయ నామములో ఈ కొద్ది స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్వరమెత్తి హల్లెలూయా.